నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం ఖాయం. మున్ముందు జరిగే ఎన్నికల్లో కూడా ఒకే తాటిపై నిలబడి గెలిపించుకుందాం. కష్టపడ్డ ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఎమ్మెల్సీ ఎన్నికలో తమ అభ్యర్థి విజయ కోసం అధికార కూటమి వారు ప్రజాస్వామ్య ఎన్నికను అపహాస్యం చేశారు. ప్రజా సంఘాల నాయకులు. నిట్ ఏపీలో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం. నోబెల్ గ్రహీత సివి రామన్కు నివాళులు. పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభిస్తారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. మార్చి 24, 25 తేదీల్లో తలపెట్టిన బ్యాంకు సమ్మె కార్యాచరణలో భాగంగా శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో యూఎఫ్బియు ఆధ్వర్యంలో సిబ్బంది నిరసన. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీసీసీతో మాట్లాడారు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా ఇదే విధంగా కలిసి ముందుకు వెళ్లాలని వలవల బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వాడపల్లి వెంకట సుబ్బరాజు, దాట్ల జగన్నాథరాజు, ఏరుబండి సతీష్లు పాల్గొన్నారు. నిన్న జరిగిన పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా పోలింగ్ సరళి కూడా చాలా బాగా పోలింగ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటు వినియోగించుకున్న పరిస్థితులు లేవు. మరి కూటమికి నాయకత్వం కానీ, కూటమి నాయకులు కానీ, కూటమి కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి చాలా బాగా పనిచేశారు. ఈవేళ చాలా చక్కగా టీం వర్క్ చేశారు. అందరూ కలిసి మంచి టీం వర్క్తో ఈవేళ మరి కూటమి నాయకత్వం అంతా కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ముందుగా కూటమి నాయకులు అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అలాగే మరి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో చాలా కష్టపడి పనిచేశారు. పోలింగ్ రోజును కూడా మరి ఎవరైతే పోలింగ్కి రావడం లేదో వాళ్ళని తీసుకుని రావడం చాలా చక్కగా మరి ఒక యూనిటీగా చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పేరాబత్తుల రాజశేఖరం గారికి పెద్ద మెజారిటీ రావడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ దీనికి సహకరించిన మా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఈతకోట బీజేపీ ఇన్ఛార్జి పెద్దలు ఈతకోట తాతాజీ గారు, కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏ ఎన్నికైనా సరే, ఎవరు నిలబడినా సరే ఈ రకంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి మరి కూటమి నాయకులు అందరికీ కూడా, అలాగే కూటమి కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాయంటూ పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డిలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, నిరుద్యోగుల తరపున పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన దెడ్ల వీరరాఘవులకు ఓటు వేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జరిగిన పోలింగ్ ప్రక్రియ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కొందరు దొంగ ఓట్లను ప్రోత్సహించారని ఆరోపించారు. ప్రముఖ ప్రజా వైద్యుడిగా పేరుగాంచిన స్వర్గీయ కర్రి నాగేశ్వరరావు మృతికి ప్రజా సంఘాల
నాయకులు సంతాపాన్ని తెలిపారు, నివాళులు అర్పించారు. కర్రి నాగేశ్వరరావు వైద్య రంగంలో చేసిన సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో దత్తారాము, మేసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకి జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల 6 జిల్లాల గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా జరిగినటువంటి ఎన్నికల్లో దెడ్ల వీర రాఘవుల గారు ఉద్యమ నాయకుడు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, డిగ్రీ హోల్డర్స్ యొక్క ప్రతినిధిగా శ్రీ దెడ్ల వీరరాఘవులు గారికి తమ అమూల్యమైనటువంటి ఓటు వేసినటువంటి ఓటర్లకి అందరికీ కూడా సిఐటియు తదితర ప్రజా సంఘాలు ఆధ్వర్యాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చూస్తే నిన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 13 పోలింగ్ బూతుల్లో పరిస్థితి పరిశీలన చేస్తే కూటమి పార్టీలు అత్యంత ప్రమాదకరమైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి ఓటర్లు కాని వాళ్ళు కూడా సమీకరించి పెద్ద ఎత్తున తమ శక్తుల్ని మోహరించినటువంటి పరిస్థితి నిన్న చూసాం. ఎందుకనంటే కూటమి పార్టీల నాయకులు మరి వాళ్ళ యొక్క నాయకుడి పిలుపు మేరకు అన్ని పోలింగ్ బూతుల దగ్గర మరి వందల మందిని మోహరించినటువంటి పరిస్థితి చూసాం. దాంట్లో అత్యధిక మంది ఓటర్లు కానిటువంటి వాళ్ళు మరి పోలింగ్ రోజు సాయంత్రం పూట పోలింగ్ బూతుల్ని మరి అధికార పార్టీల అధికారాన్ని, ఆ పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని పోలింగ్ బూతుల్ని ఆక్రమించుకొని దొంగ ఓట్లు వేయడం కోసం చేసినటువంటి మరి జుగుప్సాకరమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటి. 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది. కానీ పాలకవర్గం, ప్రభుత్వం ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ఎన్నికల్లో ప్రజలకు సంబంధించి ఎన్నికలు ఎన్నికల అధికారులు ఒక భాగంగా ఉండే పరిస్థితి. కానీ ఎన్నికల అధికారులని, పోలీసు యంత్రాంగాన్ని అంటే వాళ్ళ వసూలు చేసుకొని వాళ్ళ సైకిల్లో ఓట్లు వేయించడానికి గురించి చాలా ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టమైనది. కారణం ప్రజల సమస్యలు ప్రశ్నించే ఒక వ్యక్తిని ఓడించాలనే ఉద్దేశంతో డబ్బులు లేకపోతే దొంగ ఓట్లు వేయించడం, ఈ రకమైన ఆలోచన చేయడం అనేది పాలకవర్గాన్ని ఇది సరైన విధానం కాదు. ఎందుకనంటే అధికారంలో ఉండేప్పుడు ఒక మాట, అధికారం చేపట్టిన తర్వాత ఒక మాటగా మాట్లాడటం అనేది సరైనది కాదని మేము సిఐటిగా ఖండిస్తున్నాం. ఎన్నికలు అనేది ప్రజల హక్కుగా, ప్రజలు తన సొంతంగా ఓటేసుకొని ఆ హక్కు ఉంది. ఈ విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు నిన్న 27వ తారీఖున జరిగింది. అయితే ఇక్కడ నామినేషన్ చేసిన కాడి నుంచి కూడా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఏమైనా రాజశేఖర గారు నెగ్గుతారు అనే వాతావరణం తీసుకురావడం గురించి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. అయితే జిట్లా వీరరాఘవులు గారికి చేసిన ఓటర్లందరూ కూడా ప్రజా సంఘాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత భయోత్పాదంలో కూడా వచ్చి ఓటేసినందుకు అందరూ కూడా మేము ప్రజా సంఘాల వైపున ప్రజలు తెలియజేస్తున్నాం. నిన్న పోలింగ్ యొక్క సరళి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. ఇవాళ డిగ్రీ పాస్ అయ్యి ఓటుకు పుట్టిన వాళ్ళు, అదే టీచర్స్, ఇలాగ ఇటువంటి వాళ్ళకి ఓటుకు పడుతుంది. అయితే నిన్న పోలింగ్ బూతుల్లో చూస్తే మనం కనీసం వానమానం రాని వాళ్ళు కూడా ఓటు ఎత్తకు వచ్చారంటే మరి ఎంత అవినీతికరమైన పరిస్థితులు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అదే పరిస్థితి కాదు. ఇప్పుడు స్థానిక సంఘాలు ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, శాసన ఎన్నికలు ఉన్నాయి. ఇదే ద్వారా కొనసాగితే మాత్రం ఎవరో కూడా కనీసం ఓటు వేయడానికి కూడా జడిసిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇక మీరు ఓటింగ్ పెట్టగల మీరే పోలింగ్ బూత్ దగ్గర కూర్చుని ఓట్లు వేసుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి విధానాలు మార్చుకోమని చెప్పి వామపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రగతికి సైన్స్ పరిశోధనలు ఎంతో కీలకమని వరంగల్ గణిత విభాగం ఆచార్యులు డాక్టర్ జేవి రమణమూర్తి తెలిపారు. ఏపీ నిట్లో స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్కూల్ ఆఫ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ ఎం అమరేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మేధావి సివి రామన్ అని కొనియాడారు. నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం తరపున మొట్టమొదటి నోబెల్ బహుమతిని సివి రామన్ అందుకుని దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారని తెలిపారు. డీన్లు డాక్టర్ కె హేమబిందు, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ వి సందీప్, డాక్టర్ కురుమయ్య, డాక్టర్ జె కృష్ణమూర్తి, డాక్టర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. Raman made groundbreaking discoveries in physics and scientific research, leaving the everlasting impact on multiple domains of science. One is the famous one is Raman effect in 1928, explained the scattering of light and its interaction with molecules, earning him the Nobel Prize in Physics 1930. He found this effect in 1928, but he was received the Nobel Prize in 1930 on the same day, February 28. That's why we celebrate February 28th as the Science Day. His other interest of research is acoustics. Acoustics is the branch of science which experiments on sounds and its effects. He conducted in-depth studies in musical instruments and wave propagation. And the other side and other field is molecular structure. Advanced the understanding of crystals and liquid structures, diamonds and ingredients substances. Raman did research on the structure of diamonds and the optical properties of ingredients materials. Literary contributions. He also contributed some on literature also. He authored key works including molecular diffraction of light, acoustical memories, and why the sky is blue. He co-authored further. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది శనివారం ఉదయం 7 గంటల నుంచి ఇళ్లకు వెళ్లి పింఛన్ల సొమ్మును పంపిణీ చేస్తారని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులెవరూ మున్సిపల్ కార్యాలయానికి కానీ సచివాలయం భవనం వద్దకు కానీ పింఛన్ సొమ్ము నిమిత్తం రావాల్సిన అవసరం లేదన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్ల సొమ్మును సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి సచివాలయం నుండి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే రేపు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈరోజు పెన్షన్స్ అంతా కూడా అమౌంట్ బ్యాంకుల్లో పడ్డ తర్వాత వాళ్ళు సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీలు వెళ్ళి ఆ అమౌంట్ డ్రా చేయడం జరుగుతుంది సాయంత్రానికి. ఇప్పుడు మన పట్టణంలో 35 వార్డులకు సంబంధించి 231 క్లస్టర్స్ ఉన్నాయి. క్లస్టర్ వారీగా సెక్రటరీలని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో 9036 మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు రేపు జరుగుతూ ఉంటుంది, రేపు ఉదయం 5 గంటలకి. అలాగే 3,96,26,500 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ మొత్తం జరుగుతుంది పెన్షనర్స్ అందరికీ. పెన్షనర్స్ అందరూ కూడా ఎక్కడికైనా రేపు ఇప్పుడు ఈరోజు ఊరు వెళ్ళినా త్వరగా వచ్చి మీ ఇంటి దగ్గర ఉంటే మీ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు కంప్లీట్ చేస్తున్నారు. మా సెక్రటరీలు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ఎక్కువ పర్సంటేజ్ మన తాడేపల్లిగూడలో వితిన్ 2 అవర్స్లో 90%, 80% కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కనుక ప్రతి నెల జరిగే కార్యక్రమం అదే మాదిరిగా ఈ నెలలో కూడా యథావిధిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 1వ తారీఖుని రేపు అనగా ఉదయం 5:30 నుంచి జరుగుతుంది కనుక మీరు అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి పెన్షన్ తీసుకునే పెన్షన్దారులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. మార్చి 24, 25 తేదీల్లో తలపెట్టిన 2 రోజుల బ్యాంకుల సమ్మె కార్యాచరణలో భాగంగా శుక్రవారం బ్యాంకు యూనియన్ నాయకులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి బ్యాంకు ఉద్యోగుల సమ్మెను నివారించాలని ఏపీ బ్యాంకు ఉద్యోగ సమైక్య రాష్ట్ర కార్యదర్శి టీవీ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణం రూరల్ ప్రాంతాల్లో బ్యాంకు సిబ్బంది యూఎఫ్బియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏపీటీబీఈఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టీవీ సూర్యనారాయణ, ఎస్బీఐ అధికారులు, సమైక్య జోనల్ సెక్రటరీ
జి జవహర్లాల్, ఎన్సీబీఏ నాయకులు పవన్ కుమార్, ఎం కిరణ్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ సెక్రటరీ బడుగు దివ్యరజని, ఇండియన్ బ్యాంక్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు చైతన్య, కేవీబీ యూనియన్ నాయకులు శ్రీనివాస్, ఇండియన్ బ్యాంక్ అధికారులు సమైక్య నాయకులు కె శ్రీనివాస్, కోఆర్డినేషన్ కమిటీ నాయకులు బి ఏడుకొండలు, లింగంపల్లి గాంధీ, తాడేపల్లిగూడెం పట్టణ రూరల్ ప్రాంతాల బ్యాంక్ సిబ్బంది యూఎఫ్బియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఎఫ్బియు కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాద్, ఎన్సీబీఏ నాయకులు పవన్ కుమార్, కిరణ్, పాలూరి సత్యనారాయణ, స్టేట్ బ్యాంక్ నాయకురాలు కనకదుర్గ, వివిధ బ్యాంకులు సిబ్బంది నల్ల బ్యాడ్జీల నిరసనలో పాల్గొన్నారు. మార్చి 3వ తేదీన ఢిల్లీలో పార్లమెంటుకు బ్యాంకు ఉద్యోగుల మోర్చా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. అమ్మవారి వెండి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా మధ్యాహ్నం కుకునూరు కృష్ణమూర్తి రాజేశ్వరి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, భాస్కర్ తదితరులు పాల్గొని భక్తులకు సేవలందించారు. మన ప్రియతమ శాసనసభ్యులు ప్రభుత్వ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారి సారథ్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజల్ గారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం మన బొలుసులమ్మ ఆలయంలో నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన వారు శ్రీ కుకునూరు కృష్ణమూర్తి గారు, శ్రీమతి రాజేశ్వరి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వారందరికీ కూడా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజలి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ బొలుసులమ్మ వారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఆ కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఉగాది అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అమ్మవారికి. అలాగే ఈ ఆలయానికి సంబంధించి ముఖ్యమైన పండుగ అయినటువంటి ఉగాది సమీపిస్తుండగా దానికి సంబంధించిన అన్ని రకాలైన సన్నాహ కార్యక్రమాలు ఆలయ చైర్మన్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ అన్నదానం ఇక్కడ ఎంతో చక్కగా జరుగుతున్నది. భక్తులు మేమంతా కూడా ఉన్నామని చెప్పి వారందరూ కూడా ఎంతో పెద్ద మనసు చేసుకుని ఈ అన్నదానానికి సహకరించడం జరుగుతుంది. అలాగే మన చైర్మన్ అయినటువంటి శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో, అలాగే పాతూరు కమిటీ ఆధ్వర్యంలో చక్కటి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా నిత్యం ఈ కానించి పూజా కార్యక్రమాలతో పాటు ఉగాది కార్యక్రమాలు కూడా వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడానికి కమిటీ అంతా కూడా నిశ్చయం జరిగింది. ఆ నిశ్చయం మేరకు రేపు 23వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా ఉగాది కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. కావున 23వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరూ కూడా వస్తు రూపేణ, ధన రూపేణ, అలాగే అన్నదానం రూపేణ ఏదైనా సరే మీరు విరాళాలు ఇచ్చి ఈ అభివృద్ధికి గుడి కార్యక్రమాలకి సహకరించవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం.
ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ టైలర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, టైలరింగ్ వెబ్ సెంటర్లో పట్టణ అధ్యక్షులు గుంజే బొబ్బిలి అధ్యక్షతన శుక్రవారం టైలర్స్ డే నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని టైలర్స్కు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్స్కు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం తరపున కృషి చేస్తానని వలవల బాబ్జీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి బాయిశెట్టి వాసు, మాజీ కౌన్సిలర్లు కాకర్ల సుభద్ర, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, ఎరుబండి సతీష్, సబ్నిమిష్ కృష్ణమోహన్, టైలర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ టైలర్స్ డే సందర్భంగా విలియమ్స్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన తాడేపల్లిగూడెం ఈ టైలర్స్కి పితామహుడు మా బాబాయ్ ఆకాశం అప్పలనరసింహమూర్తి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ టైలర్స్కి సంబంధించి ఒక దిశ మరి ఆకాశం స్వామి గారు ఈ టైలర్స్ ఫెడరేషన్ పేరుతోటి మరి రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా మరి గతంలో ఆ 2014 ప్రభుత్వంలో మరి చేయడం జరిగింది. ఈవేళ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా మరి టైలర్స్కి అందరికీ వర్తింపజేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా అందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాల్సిన అవసరం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పట్టణంలో ఉన్న వ్యక్తులకి, ఇళ్ళు లేని వ్యక్తులకి 2 సెంట్లు, విలేజ్లో అయితే 3 సెంట్లు చొప్పున ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. మీరు లిస్టు ప్రిపేర్ చేసుకుంటే మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మన శాసనసభ్యులు కూడా దీనికి పూర్తిగా సహకరించే విధంగా మేమందరం కూడా చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ కూడా సొంత ఇళ్ళు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సొంత ఇళ్ళు కట్టే అవకాశం ఈ ప్రభుత్వంలో లభిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియదు. ముఖ్యంగా ఈవేళ అనేక ఇబ్బందులు ఉన్నాయి. మీ ఇబ్బందులు లేవని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే రెడీమేడ్ ఈవేళ డామినేట్ చేశారు. మొత్తం ప్రపంచాన్నే రెడీమేడ్ అనేది డామినేట్ చేస్తాం. గతంలో ఇక్కడ ఇదంతా మునిగిపోయి ఉండే పరిస్థితి ఉండే. అప్పుడు నరసింహమూర్తి గారు నాతో నన్ను పిలిచి నువ్వు ఈ కార్యక్రమం చేయాలి అని చెప్తే వెంటనే మరి ఈ రిపేర్స్ అన్నీ చేయించడం జరిగింది. ఆ తర్వాత
మళ్ళీ మీకు ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా చేయాలి అని అంటే ఒక ప్రతిపాదన మీకు పెడితే అది కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ పలానా సౌకర్యాలు కావాలని చెప్పడం జరుగుతుంది. దర్జీ కళాకారుడు అంటే మనిషి ఎలా ఉన్నప్పటికీ కూడా మనము తయారు చేసే బట్టల్లోనే వాళ్ళకి అందం తీసుకొస్తాము. ఆ కళ కేవలం దర్జీకి మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్. ఎందుకంటే విజయభూమి గారు ఈరోజు మిషన్ కనిపెట్టినప్పటికీ ఆ కుట్టు మిషన్ లో ఏ మోడల్స్ అనేక రకాల మోడల్స్ ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క విధానం ఉంది. అందరూ ఒకేలా కుట్టరు, ఒక్కొక్కరు ఒక ప్రావీణ్యత ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇదే టైలర్ సెంటర్ లో మా తాతగారు ఆ టైంలో కూడా అంటే తాతయ్య గారు సంఘానికి ఏర్పరిచి ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నాం, కానీ తాతయ్య గారు కుట్టడం అనేది రాదు. ఇక్కడ ఉన్న ఈ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముత్తిముత్యం గారు, గంప సూర్య గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచి దర్జీ కళాకారులు. వాళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ పనితనం ఇప్పటి తరానికి ఎవరికి రాలేదు, అంత గొప్పగా వాళ్ళు చేసేవారు. ఇప్పుడున్న వాళ్ళు అంత మోడర్న్ గా తయారవుతున్నారు. ఇప్పుడే ఏంటంటే అందరికీ కూడా అందాన్ని ఇచ్చేలాగా వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే చేయడం అయితే చేస్తున్నారు, కానీ వీళ్ళ జీవన విధానం కొంచెం ఇబ్బందికర పరిస్థితిగానే ఉంది టైలరింగ్ అందరికీ కూడా. వాళ్ళకి మన బాధ్య గారు, మన శాసనసభ్యులు బొడిసె శ్రీనివాస్ గారు ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలని నేను ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్నాను. శుక్రవారం సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్లో కాలువగట్టు మీద ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ఏగిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే మహంకాళమ్మవారి ఆలయం వెనుక ఉన్నటువంటి ఉపాలయాలు కొన్ని వందల సంవత్సరాల వయసు కలిగినటువంటి రాయి చెట్టు కింద ఇక్కడ ఉపాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రతి మంగళవారం కూడా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాల కార్యక్రమం, అలాగే ప్రతి గురువారం కూడా మేధ దక్షిణామూర్తి యొక్క విగ్రహానికి కూడా అభిషేకాలు అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి శనివారం మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ కుబేర స్వామి యొక్క ఆలయానికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ ఉపాలయాన్ని కూడా దర్శించి భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ తరఫున. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ ఆవరణలో శుక్రవారం అధినేత టి భోగేశ్వరరావు, కరస్పాండెంట్ టి పద్మావతి ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టి విశాలాక్షి రిబ్బన్ కటింగ్ చేసి ఈ సైన్స్ ఫెయిర్ను ప్రారంభించారు. అనంతరం టీబీఆర్ విద్యా సంస్థల సీఈఓ రవికిరణ్ విశాలాక్షిలో సైన్స్ ఫెయిర్లోని ప్రాజెక్టులను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదికవి నన్నయ్య, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అప్పాజీ, కెమిస్ట్రీ హెచ్ఓడి రామ్మోహన్లు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. వీరు ఈ ప్రాజెక్టులను పరిశీలించి ఉత్తమమైన వాటికి ఎంపిక చేసి యాజమాన్యానికి నివేదించారు. శాస్త్ర విజ్ఞాన సైన్స్ ఫెయిర్లో సుమారు 70 నమూనాలు, ప్రదర్శన బోర్డులు మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు తీయడానికి ఈ సైన్స్ ఫెయిర్ ఎంతగా దోహదం పడుతుందని ఈ సైన్స్ ఫెయిర్ని ఈరోజు ఎంతో వైభవంగా ఒక పండుగగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులందరూ కూడా తిలకించి వాళ్ళందరినీ ప్రేరణ కలిగించేలాగా, అవగాహన కలిగించేలాగా ఎంతో ప్రోత్సాహం చేశారు. ఇది చాలా బాగుంది. ఇది పాఠశాల స్థాయిలోనే కాదు, మండల స్థాయిలోనే కాదు, జిల్లా స్థాయిలో కూడా ఎంతో మెరుగైనదని వాళ్ళందరూ కూడా చక్కగా పిల్లలందరినీ కూడా దీవించారు. ఈ సందర్భంగా మరి ఈ కాలేజీ సీఈఓ అయినటువంటి రవికిరణ్ గారు
విద్యార్థులను ఒక్కొక్కరిని ప్రత్యేకంగా తిలకించి వాళ్ళు తయారు చేసినటువంటి పరికరాలను గమనించి వారిని ప్రోత్సహించడం జరిగినది. అట్లాగే మరి ఈ విద్యార్థుల్ని నిరంతరం కూడా మరి సైంటిస్టులుగా చూడాలని, వాళ్ళ విద్యా వ్యాప్తిని ఎక్కువ చేయాలని భోగేశ్వరరావు గారి తపన మరి ఈ సైన్స్ ఫేర్లో నిజంగా కనిపిస్తుంది. స్థానిక జువలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం గొల్లకోటి శ్రీకాంత్, శ్రీ మహాలక్ష్మి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. మా అమ్మవారికి ఎవరికైనా ఇబ్బందులు హాస్పిటల్లో ఉన్నా ఏమన్నా అమ్మవారి దగ్గరికి వచ్చి కుంకుమ పూజ చేయించుకుని వెళ్తే వాళ్ళకి రిలీఫ్ చెందుతున్నట్టు ప్రతి భక్తులు చెప్తున్నారు. వచ్చిన భక్తులందరూ అమ్మవారి నిదర్శనం కనపడుతుంది. అదేవిధంగా మేము శాశ్వత అన్నదానానికి కూడా మేము ప్రవేశపెట్టాం. వాళ్ళు 1,116 ఇస్తే వాళ్ళ అన్నదానశాలలో వాళ్ళ ఫోటో పెడతాం. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కోరిన రోజున ఒక శుక్రవారం నాడు పెడతాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. స్థానిక మహాలక్ష్మి నగర్ రోడ్లోని ఆదిత్య స్కూల్లో శుక్రవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుమారు 300 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ కె వాసుదేవ, వైస్ ప్రిన్సిపల్ ఎస్ఎన్ఎస్ అరుణ తదితరులు పాల్గొన్నారు. కాగా వలవల బాబ్జీ వెంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఎర్బండి సతీష్, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, ఎస్ కృష్ణమోహన్, ముప్పిడి రమేష్, టైలర్స్ సంఘం నాయకులు ఉన్నారు. మీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే ఒక సిటీలో ఉన్న స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా ఇక్కడ ఉన్న ప్రొనౌన్సేషన్ కానీ, మరి ఫస్ట్ క్లాస్ విద్యార్థి కూడా చాలా చక్కగా ఇంగ్లీష్ ప్రొనౌన్సేషన్ చేస్తూ ఉంటే ఎంత బాగా టీచర్స్ అందరూ వాళ్ళని తర్పించేశారన్నది అర్థమవుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇలాంటిదే మనకు కావాలి. ఎందుకంటే తెలుగులో చదువుకుంటాం, తర్వాత వచ్చేటప్పటికి మనం బయట ఎక్కడన్నా సిటీలకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ మీరు ఈ ఏజ్ నుంచే ఇంత చక్కటి డెవలప్మెంటు నేను ఎక్కడా చూడలేదు. చాలా బాగా డెవలప్ చేసినందుకు మరి ప్రిన్సిపాల్ గారికి, అలాగే మిత్రులు శేషారెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈవేళ సైన్స్ వెల్ఫేర్ ఎంత చక్కగా చేశారంటే పిల్లలందరూ కూడా ఒకరిని మించి మరొకళ్ళు చాలా చక్కటి ప్రాజెక్టులు అన్నీ కూడా తయారు చేసుకుని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమం. సివి రామన్ గారు కానీ, డాక్టర్ రాధాకృష్ణన్ గారు కానీ, మన రాష్ట్రపతి చేసిన అబ్దుల్ కలాం గారు కానీ, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన వ్యక్తులు, మరి వేళ వాళ్ళ పేర్లు ఈనాటికి చెప్పుకుంటున్నామంటే వాళ్ళ సంఘానికి చేసిన సేవలు చిరస్మరణి. మరి ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా మరి వేళ వాళ్ళని తలుచుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. పిల్లలకు కూడా ముఖ్యంగా వీళ్ళ గురించి ఈ చరిత్ర ఖచ్చితంగా పాఠాల్లో పెట్టాలి. వాళ్ళ గురించి కూడా, వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈవేళ మీకు ఇంత గ్రౌండ్ ఉంది, ఈ గ్రౌండ్ని చాలా సద్వినియోగం చేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమాలు ఈ రకంగా చేయడం అనేది అందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, యువత చిన్నపిల్లల కాడి నుంచి యువత దాకా మరి పెరుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళకి మరి ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ఉంది. దాని మెన్యూలే ఈవేళ మరి ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ దిశగా ప్రయాణిస్తుంది.
సైన్స్ ఫెయిర్. యాక్చువల్గా లాస్ట్ 2 ఇయర్స్గా మీకు స్కూల్ డే కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం సైన్స్ ఫెయిర్. మరి దీన్ని చూస్తూ ఉంటే స్కూల్ డే కంటే సైన్స్ ఫెయిర్ చాలా బాగుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే మీలో ఎన్ని థాట్స్ ఉన్నాయి, మీ పేరెంట్స్ కానీ మీ స్టూడెంట్ మీ మాస్టర్లు కానీ ఇన్స్పైర్ చేస్తే ఇన్నోవేటివ్గా మీరు ఎంత బాగా ఆలోచించగలరు, వాటిని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మరి మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి బాబ్జీ గారు ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ దగ్గరికి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఏంటి అని మీకు ఆల్రెడీ నాతో చెప్పారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి మీ పిల్లలు. ఆ స్లాంగ్ అయితేనేమి, ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే, ఇంగ్లీష్ అయితేనేమి, మీ టాలెంట్ అంటే మీరు ఐటమ్స్ గురించి ఆయన ఉంది. అక్కడికక్కడే కూడా కొంత రెస్పాన్స్ కూడా చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి మీరు ఇలాగే అంటే మీరు టీచర్ల దగ్గర, అదేవిధంగానే మీ పేరెంట్స్ దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకొని మంచి మంచి ప్రాజెక్ట్స్ తయారు చేయాలి. సార్ సివి రామన్, చంద్రశేఖర్ వెంకట రామన్ ఎవరైతే ఒక మహానుభావుడు ఉన్నారో, ఆయన ఒక షిప్లో వెళ్తున్నారు, ఒక వాడలో అనమాట. వాడలో వెళ్తా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశారు, ఎందుకు ఈ సముద్రపు నీరంతా కూడా బ్లూ కలర్లో ఉంది. సో వెంటనే కొన్ని థాట్స్ వచ్చాయి ఆయనకి. ఏదైతే మన సన్లైట్ ఉందో, సూర్యకాంతి సముద్రపు నీటి పైన పడినప్పుడు సూర్యకాంతిలో ఒక 7 రంగులు ఉంటాయి. దాన్ని విబ్జార్ అంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఈ 7 రంగులు కలయికే మనకు ఒక వైట్ కలర్ అనమాట. ఆ సూర్యరశ్మి అనేది లైట్ మీద పడినప్పుడు అందులోంచి బ్లూ కలర్, దట్ ఈస్ హ్యావింగ్ వెరీ షార్టెస్ట్ వేవ్ లెంత్. తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ స్కాటర్ అవుతుంది. ఏదైతే లైట్ పడిందో, పడిన దాంట్లోంచి బ్లూ కలర్ లైట్ అనేది ఎక్కువగా అన్ని డైరెక్షన్స్లో రిఫ్లెక్ట్ అవడం వల్ల అది మనకు కనిపించి ఆ సముద్రపు నీరైతే మనకి బ్లూ కలర్గా కనిపిస్తుంది. సో దీన్ని డిస్కవర్ చేసింది ఎప్పుడంటే February 28న. సో అందుకే ఈరోజు మనం అందరం కూడా 1987 1987 నుంచి ఈ రోజున మనం ఎలా జరుపుకుంటున్నాం అంటే సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్థానిక వాసవి పంచాయత క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లేపర్రి రాము, కార్యదర్శి నున్నా సుందరం, భోగవల్లి రమేష్, సత్యనారాయణ, టి రమణయ్య, కొండూరి రాము, కె సూరిబాబు, అప్పారావు, ఆంజనేయులు, అనిల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తెలుగుదేశం యాప్లను ఎక్కువగా డౌన్లోడ్ చేయించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ వ్యక్తిగా పాతూరి రామప్రసాద్ చౌదరి నిలిచారు. తెలుగుదేశం యాప్లో వచ్చే సమాచారాన్ని విస్తృతంగా సోషల్ మీడియా నెట్వర్క్లో విస్తృతంగా పోస్టు చేయడంతో పాటు ఇంటింటికి 500 రోజులు తిరిగి 8,000 మందితో యాప్ను డౌన్లోడ్ చేయించడం ద్వారా 20 లక్షల పాయింట్లతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన తనను తెలుగుదేశం పార్టీ అభినందిస్తూ ప్రకటించిందని తెలుగు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పాతూరి రామప్రసాద్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రం కడకట్ల పరిధిలో 28, 31 వార్డులో శుక్రవారం అమలు జరుగుతున్న డ్రైడే ఫ్రైడే పనులను మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. దోమల నివారణ కోసమే ఫ్రైడే డ్రైడే అనే ఆయన గృహాలకు తిరిగి అవగాహన కల్పించారు. ఎక్కడ నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల ద్వారానే మనకు అనారోగ్యం వస్తుందంటూ వాటిని లార్వా దశలోనే అంతమొందించడానికి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు చంద్రకళ, రమణ, ఆశాలు, అనురాధ, రత్నకుమారి, ప్రశాంతి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.